ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. మొదటగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనలిటిక్స్ సంస్థ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ భాగస్వామ్యంతో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025ను విడుదల చేస్తుంది. ముందుగా మనం ఏదైనా ఇండెక్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఎవరు విడుదల చేస్తారు, టాప్ 5 కంట్రీస్, లీస్ట్ కంట్రీస్, అదేవిధంగా మొత్తం ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి అనే విషయాన్ని చూడాలి. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనలిటిక్స్ సంస్థ, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ భాగస్వామ్యంతో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025ను విడుదల చేశారు. దీంట్లో టాప్ 1 ఫిన్లాండ్, సెకండ్ డెన్మార్క్, టాప్ 3 ఐస్లాండ్, 4 స్వీడన్, 5 నెదర్లాండ్. అదేవిధంగా అట్టడు స్థానాలు నిలిచిన దేశాలు 143వ స్థానంలో జింబాబ్వే, 144 మలావి, 145 దేశంలో లెబనాన్, 146 సియోరా లియోన్, 147 స్థానంతో చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది. అదేవిధంగా భారత్ యొక్క స్థానం వచ్చేసి 2025లో 118వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే మెరుగైన ప్రతిభను కనబరిచింది. గత సంవత్సరం 2024లో భారత్ 126వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా భారత్ పొరుగున ఉన్న దేశాలు చైనా 68, పాకిస్తాన్ 109. అదేవిధంగా 2012 నుంచి ప్రతి ఏటా ఈ రిపోర్ట్ను విడుదల చేస్తుంది. ఇది వచ్చేసి ఆరోగ్యం, సంపద, వృద్ధి, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి, మనుషుల మధ్య విశ్వాసం, సంబంధాలు, ఆత్మ సంతృప్తి, సామాజిక మద్దతు, ఆయుర్దార్థం ఆధారంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ను రూపొందిస్తారు. ఇది ఫ్రెండ్స్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లోని ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా ప్రపంచంలోని తొలి ఏఐ న్యూస్ పేపర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇటాలియన్ సంస్థకు చెందిన ఫ్యాగియో ప్రచురించింది. ఏఐ టెక్నాలజీ ప్రభావం జర్నలిస్టులు పత్రికా పనితీరుపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు 4 రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.